ప్రకటించాలా లేదా, లేదంటే తెలివిగా వెళ్ళిపోయి ఆయన త్వరగా బయటికి రావాలని కోరుకుంటానా, తెలివి వాడాలా హృదయం వాడాలా, ఇదే ఆలోచించడం సేపు లేదు. నేను మనసు వాడతాను, నా గుండెలో గురించి మాట్లాడతాను. ఆ రోజు చెప్పాను, 2021లో చెప్పా వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను. ఆయన జైల్లో ఉన్నప్పుడు చెప్పాను, నేను మీకు అండగా నిలబడతాను, మనందరం కలిసి ముందుకు వెళ్తున్నామని. అదే చేశాను. నేను ఎన్డీఏ కుటుంబంలో ఉన్నాను, మొదటి భాగస్వామి నేను, తెలుగుదేశం పార్టీ లేదు. నేను ఢిల్లీలో నాయకుల్ని కన్విన్స్ చేసి దేనికి కన్విన్స్ చేయాల్సి వచ్చింది. కేంద్రం సహకారం లేకపోతే కొన్ని పనులు మనం చేసుకోలేం. మన నీటి ప్రాజెక్టులు ఆగిపోయినాయి, వాళ్ళు కూర్చోబెట్టి రివర్స్ టెండరింగ్ అని చెప్పి రకరకాల పిచ్చి పనులు చేశాడు జగన్. ఇవన్నీ మనం తిరిగి స్టార్ట్ చేసుకోవాలంటే కేంద్ర సహకారం లేకపోతే ఏ పనులు అవ్వం. నరేంద్ర మోదీ గారికి నేను వివరించాను, అమిత్ షా గారికి వివరించాను, నడ్డా గారికి, జాతీయ స్థాయి నాయకులందరికీ వివరించి మీరు రావాలి, మీరు మీ బ్లెస్సింగ్స్ కావాలి, మీ ఆశీర్వాదం కావాలి, కలిసి వెళ్తామంటే అందరూ వచ్చి మనస్ఫూర్తిగా ఈ రోజున అండగా నిలబడ్డారు. ఈ రోజున మనం చాలా బలంగా తీసుకెళ్దాం. మన కూటమి మీ దృష్టికి తీసుకొస్తున్నాం. మన కూటమి చాలా బలంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాం. వైసీపీ ఓడిపోతుంది, వైసీపీ అవినీతి కూటమిని బదులు పట్టేస్తున్నాం. ఇందాక దారిలో మన యువత ఆ ఫ్యాన్ని బైక్ కట్టుకొని ఈడ్చుకొని వస్తా ఉన్నారు. 2 రెక్కలు దిగిపోయి ఉన్న ఒక్క రెక్కల్ని ఆ ఒక్క రెక్కని పట్టుకొని తీసుకొస్తున్నారు. అరటి పళ్ళు తొక్కేది, పండు లేదు లోపల, అరటి పళ్ళు తొక్క ప్రభుత్వాన్ని తీసి ఎలక్షన్లో చట్టబట్టలో పడేద్దాం. మన కూటమి తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ కూటమిని మనకి స్థాపించుకుందాం. నేను ఒక్కొక్క తెలుగుదేశం నాయకులను అడుగుతున్నా, మీరు నాకు సహకారం ఇవ్వండి. ఒక్కొక్క తెలుగుదేశం నాయకుల్ని వర్మ గారిని అడిగాను, నేను పిఠాపురంలో పోటీ చేస్తుంటే ఒకటే అడిగాను, వర్మ గారిని ఒకటే అడిగాను. మన ఆఫీస్కి వస్తే వర్మ గారు, నేను ముందు మీ ఇంటికి వచ్చి నేను మీ సహకారం తీసుకొని మీ సపోర్ట్ తీసుకోకుండా నేను బయటికి వెళ్ళను. నేను పార్టీ అధ్యక్షుడైనప్పటికీ కూడా, చంద్రబాబు గారితో సత్సంబంధాలు ఉన్నప్పటికీ కూడా స్థానికంగా బలవంతుడు ఈయన, ఆయన నేను గుర్తించాను. ఆయన ఒకటే చెప్పా, ఆయన ఎమ్మెల్సీగా అవ్వాలి, ఇక్కడ త్యాగం చేస్తే ఆయన చట్టసభల్లోకి కూడా వెళ్ళాలి, పట్టభద్రులు మనకి ఆ చట్టసభలోకి వెళ్ళాలి. నా వంతు సహకారం కూడా చంద్రబాబు గారు ఆల్రెడీ చెప్పారు, ఆయనకి క్షత్రియ కోటాలు ఇస్తానని. అలాగే నేను కూడా చెప్తున్నాను, సంపూర్ణంగా నా మద్దతు వారికి తెలియజేస్తాను. ఆయన ఎమ్మెల్సీ వెళ్ళే వరకు ఇంకొకటే కాదు, తెలుగుదేశం కార్యకర్తలకి, నాయకులు కూడా చెప్తున్నాం, జనసేన వేరు కాదు, తెలుగుదేశం వేరు కాదు, భారతీయ జనతా పార్టీ వేరు కాదు. 175 స్థానాల్లో మనకి భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తుంది. మేము అలాగే ఆలోచిస్తున్నాం. 175 స్థానాల్లో టీడీపీ పోటీ చేస్తుంది, 175 స్థానాల్లో జనసేన పోటీ చేస్తుంది. నేను అందరూ ఒకటే అడిగా, జనసేన మద్దతుదారులందరినీ అడిగా. మన రామచంద్రాపురం వెళ్ళారు, వాసనశెట్టి సుభాష్ అక్కడ పోటీ చేస్తా ఉంటే టైం లేదు, దారి పొడవుతో ఆపేస్తుంటే కరెక్ట్గా 8 నిమిషాలు వచ్చింది. తన శెట్టిపల్లి కులానికి చెందిన వ్యక్తి నాకు ఒకటే అనిపించింది, అబ్బాయికి నిలబడాలి అడ్డంగా వెళ్ళి చెప్పాను. మనస్ఫూర్తిగా వాసనశెట్టి సుభాష్ కేసి తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తు మీద మనస్ఫూర్తిగా ఆయన గెలిపించండి అని చెప్పి నేను అభ్యర్థించి ఆర్థించి వచ్చాను. ఏం చెప్తున్నానంటే బలమైన నాయకుల సమూహం కావాలి. అలాగే ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ సహకారాలు ఇవన్నీ ఎందుకన్నానంటే, మనకి పురుషోత్తంపట్నం ప్రాజెక్టు పూర్తి కావాలి, మన సాగునీరు అవసరాలు తీరాలి. శుద్ధగడ మొత్తం 5 నియోజకవర్గాల నుంచి సమస్యలు ప్రతిసారి నేను ప్రతి ఊర్లో ఉన్న రైతాంగాన్ని చెప్తా ఉన్నా. శుద్ధగడ్డకు కానీ మనకి ముఖ్యంగా మన ఏలూరు కూడా సమస్య ఉంది, పురుషోత్తంపట్నం ఉంది. ప్రతి చిన్న ప్రాజెక్టులు అన్నిటికీ మూలాధారం పోలవరం అయిపోయింది. పోలవరం కొన్ని పూర్తి చేసేటప్పుడు కొన్ని అయ్యేలా లేవు. నేను ఆలోచిస్తుంది ఏంటంటే, చంద్రబాబు గారు కూడా చెప్తుంది, ముందు మినీ అర్జెంట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయో, తక్కువ బడ్జెట్ తో ఏమి పూర్తి అయిపోతాయో వాటి మీద వాటి మీద దృష్టి పెడదాం. అది చాలా అవసరం. ఉదాహరణకి మనం ఉత్తరాంధ్ర తోటపల్లి రిజర్వాయర్, కొన్ని చోట్ల మినీ రిజర్వాయర్లు 5 కోట్లు 10 కోట్లు అసలు పంప్ హౌస్లు మెయింటైన్ చేయట్లా, కనీసం గ్రీజు ఖర్చులు ఇవ్వట్లా. నేను కౌలు రైతుకి ఒక్కొక్కరికి ₹1,00,000 ఇచ్చినవాడిని నా సొంత డబ్బు. మీ అందరూ కనుక రైతాంగాన్ని చెప్తున్నా, నన్ను చూడగానే యువతతో వెళ్ళిపోతాడో యువత ఉంటాడు అనుకుంటారు, మన ఫస్ట్ తప్పది.
నేను ముందు రైతు బిడ్డను. నేను అన్నం పెట్టే రైతుకి గౌరవం ఇచ్చిన తర్వాత ఏదైనా అలాంటి రైతుకి అన్నం పెట్టే ఆదుకునే మా మహిళలకి, మా ఆడపడుచులకి మేము అండగా ఉంటానని తెలియజేసుకుంటూ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించారు.